నమస్తే అండి. నిత్యము అన్ఎంప్లాయ్మెంట్ అభ్యర్థులకు లేటెస్ట్ గవర్నమెంట్ వారి నుండి వచ్చేటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వారికి తెలియచేయాలని భావించాము. అదేవిధంగా గవర్నమెంట్ వారి నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ను లేటెస్ట్ది మన యొక్క పిల్లలకు తెలియజేస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం మనం చూడగలుగుతుంటే 2026 సంవత్సరంలో మరి ఎన్బిసిసి రిక్రూట్మెంట్ 2026 సంవత్సరానికి అండి ఆన్లైన్ అప్లై ఫర్ 59 జూనియర్ ఇంజనీర్ పోస్టులు, మరి గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ అండ్ అదర్ పోస్టులకు ఆన్లైన్ ద్వారా భర్తీ చేయడానికి, రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అంటూ జారీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని నేను మీకు ముందరగానే తెలియజేస్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ వారి నుండి ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ ఆ యొక్క జాబ్ క్యాలెండర్ని తీసుకొని తెలియజేయాలని భావించాను. అదేవిధంగా తెలియజేస్తున్నాను. మనం చూడగలిగినట్లయితే ఎన్బిసిసి మరి వేరియస్ పోస్టుకు 2026 సంవత్సరంకు నోటిఫికేషన్ అంటూ జారీ చేయబోతున్నారు. దీని గురించి స్టెప్ బై స్టెప్ వివరంగా క్లుప్తంగా ఒక్కొక్క దాని గురించి మన పిల్లలకు నేను తెలియజేయాలని భావించాను. ఆ యొక్క విషయాలను ఒక్కొక్కటి క్లుప్తంగా వివరంగా వారికి తెలియజేస్తున్నాను. ఒక్కొక్క పాయింట్ వైజ్గా అర్థమయ్యే రీతిలో పిల్లలకు తెలియజేస్తున్నాను. మీరు ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి వారు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ సమాచారాన్ని డిగ్రీ పాస్ అయినటువంటి వారికి ఈ యొక్క విషయాన్ని తెలియజేయండి. మరి మనం కంటెంట్లోనికి ప్రవేశిద్దామా? ఓకే, కంటెంట్లోకి వెళ్ళగలిగితే కంపెనీ నేమ్ వచ్చిన తర్వాత అండి ఎన్బిసిసి మరి ఇండియన్ లిమిటెడ్. పోస్ట్ నేమ్ వచ్చిన తర్వాత జూనియర్ ఇంజనీరు, మరి గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ అండ్ అదర్ పోస్టులు ఉన్నాయి. ఎన్ని పోస్టులు ఉన్నాయని మనం చూడగలిగినట్లయితేనండి 59 పోస్టులు ఉన్నాయి. మరి అడ్వర్టైజ్మెంట్ నెంబరు వాళ్ళు ఇచ్చింది 1/2026 ఇచ్చారు. మరి శాలరీ ఈ యొక్క పోస్టులకి ఎంత ఉంటుంది ప్రారంభం అని మనం చూడగలుగుతానండి. ప్రారంభ శాలరీ వచ్చిన తర్వాత 27,270 రూపాయల నుండి 2,40,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ మనం చూడగలిగినట్లయితే BA ఆర్ట్స్, బీటెక్, BE, డిప్లొమో, MA, MBA /PGDM, PG డిప్లొమో, MSW చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ నుండి మరి యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు డిగ్రీ చదివినటువంటి వారు. మరి ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది ఏంది అని మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు ఏజ్ వచ్చిన తర్వాత 40 మరి 54 ఇయర్స్ వరకు ఉంటుందని వారు తెలియజేశారు. ఈ పోస్టుకు ఆన్లైన్లో అప్లై చేయడానికి డేట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అని మనం చూడగలిగితే ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ అండి మార్చి నెల 6వ తారీఖు 2026 సంవత్సరం నుండి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అంటూ ప్రారంభించబోతున్నారు. ఈ యొక్క వీడియోని చూసిన మీరు లేటెస్ట్గా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మార్చి 6వ తారీఖు నుండి ఈ యొక్క 59 మరి జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు ఆన్లైన్ ద్వారా నోటిఫికేషన్ స్టార్ట్ కాబోతుంది. మీరు ఈ యొక్క వీడియోని చూసినటువంటి మీరు ప్రిపేర్ అవుతారని మీకు తెలియజేస్తున్నాను. మరి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది ఏంటి అని మనం చూడగలుగుతానండి. లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత ఏప్రిల్ 5వ తారీఖు 2026 సంవత్సరం వరకు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ వెబ్సైట్ ద్వారా ఈ పోస్టులకు మరి ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు అంటే మనం చూడగలిగినట్లయితే అధికారిక వెబ్సైట్ ద్వారా చూడగలిగినట్లయితే www.nbccindia.in ఈ సైటు మరి 6/3/2026 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సైట్ను ఉపయోగించి మీరు ఈ యొక్క జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి 59 పోస్టులు చెప్పారు కదా సార్, ఈ పోస్టులకు ఏ కేటగిరీ వారీగా మరి వేకెన్సీ డీటెయిల్స్ ఉన్నాయో ఆ యొక్క వివరాలు ఒక్కో దాని గురించి ఇప్పుడు మన పిల్లలకు తెలియజేద్దాం. వారి యొక్క పోస్టు మరి టోటల్ మరి పోస్ట్ ఎన్ని ఉన్నటువంటిది చూద్దాం. నేమ్ ఆఫ్ పోస్టు జనరల్ మేనేజర్ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఒకటి ఉందండి. మరి మేనేజర్ మరి పోస్ట్ వచ్చిన తర్వాత 2 ఉన్నాయి. డిప్యూటీ మరి మేనేజర్ మరి ఒక పోస్ట్ ఉంది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 2 ఉన్నాయి. మనం చూడగలిగినట్లయితే అసిస్టెంట్ మేనేజర్ HRMA 4 పోస్టులు ఉన్నాయి. మరి సీనియర్ మరి
ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ సివిల్కి వచ్చిన తర్వాత 10 పోస్టులు ఉన్నాయి. మరి జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ వచ్చిన తర్వాత 20 పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ 10 పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్ 5 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం కూడా కలుపుకొని మనం చూడగలిగినట్లయితే 59 పోస్టులకు వారు నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం జరిగింది. మరి ఈ పోస్టులకి ఏమన్నా ఆన్లైన్లో కదండి ఫీజు అని పే చేయాలంటే, ఆన్లైన్ ద్వారా చేసే ప్రతి ఒక్క అప్లికేషన్ కండి ఫీజు అంటూ పే చేయవలసి ఉంటుంది. ఈ ఫీజు ఎంత పే చేయాలి ఏంటి అన్నటువంటి ఒక వివరాలు మనం చూడగలిగినట్లయితే, జనరల్ కేటగిరీకి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారు కానీ మరి ఎంత అమౌంట్ పే చేయాలని మనం చూడగలిగినట్లయితే, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కార్డు వచ్చిన తర్వాత నుండి వాళ్ళు 1000 రూపాయలు దీనికి అప్లికేషన్ ఫీజు అంటూ పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వారు పిల్ చేయాల్సిన పని లేదు, నిల్ వారికి లేదు. పీడబ్ల్యూ అండ్ పిహెచ్ వారు కూడా నిల్ వారు ఏం కట్టాల్సిన పని లేదు. మరి పేమెంట్ మోడ్ ఏ విధంగా చేయాలండి, ఎట్లా కట్టాల్సి ఉంటుంది, ఈ యొక్క డీటెయిల్స్ అంటూ తెలియజేస్తారంటే, ఈ యొక్క పేమెంట్ మోడ్ వచ్చిన తర్వాత అండి డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఈ యొక్క ఫీజు అంటూ పే చేయవలసి ఉంటుంది. లేదా మీ దగ్గర ఉన్న నియరెస్ట్ బ్యాంక్ వారికి వెళ్ళి మీరు ఈ యొక్క విషయాలు తెలియజేస్తే వారు మీకు ఆ యొక్క అప్లికేషన్ ఫీజు అంటూ పే చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికండి ఏ పోస్టుకు ఎంత వయసు కలిగినటువంటి వారు అర్హులుగా ఉంటారు ఈ పోస్టులకు అని మనం చూడగలిగినట్లయితే, ఆ యొక్క పోస్ట్ నేము ఏజ్ లిమిట్ వచ్చిన తర్వాత మనం చూడగలుగుతున్నానండి. జనరల్ ఇంజనీరింగ్ వారికి 54 సంవత్సరాలు ఉండాలి. మేనేజర్ వారికి 37 సంవత్సరాలు ఉండాలి. డిప్యూటీ మేనేజర్ వారికి 33 సంవత్సరాలు ఉండాలి. మరి అసిస్టెంట్ మేనేజర్ వారికి 30 సంవత్సరాలు ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ మరి రాజ్భాష వారికి 30 సంవత్సరాలు ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్ఎం వారికి 30 సంవత్సరాలు ఉండాలి. సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ వారికి 30 సంవత్సరాలు ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ పిహెచ్ఈ వారికి 30 సంవత్సరాలు ఉండాలి. మరి గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ IT/CSC నెట్వర్కింగ్ సిస్టమ్ అడ్మిన్ చేసినటువంటి వారికి 28 సంవత్సరాలు ఉండాలి. జూనియర్ ఇంజనీరింగ్ వారికి 28 సంవత్సరాలు ఉండాలి. ఈ యొక్క మరి పోస్టుల వారీగా వారికి ఏజ్ అంటూ ఇచ్చారు. మరి ఏజ్ ఆన్ 5/4/2026 నాటికి వారు ప్రకటించబడినటువంటి రీతిగా ఏజ్ రిలైజేషన్లో వచ్చిన తర్వాత యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరి పీడబ్ల్యూ క్యాండిడేట్ వారికి యాజ్ పర్ గవర్నమెంట్ వారి యొక్క నామ్స్ ప్రకారంగా వారికి ఏజ్ రిలైజేషన్ అంటూ ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క పోస్టులకి అండి మరి శాలరీ ఎంత శాలరీ ఇస్తారు ఏంటి అన్నటువంటి ఆ యొక్క వివరాలు మనం చూడగలుగుతానండి. NBCC శాలరీ స్టైపెండ్ 2026 సంవత్సరం కండి పోస్ట్ నేము పోస్టు మరి శాలరీ ఎంత ఉంటుంది మనం చూడితే, జనరల్ మేనేజర్ గారికి అండి ఇంజనీరింగ్ ఒక పోస్ట్ ఉంది కదా, వారికి శాలరీ 90,000 రూపాయల నుండి 2,40,000 రూపాయల వరకు ఉంటుంది. మేనేజర్ వారికి వచ్చిన తర్వాత అండి 60,000 నుండి 1,80,000 వరకు ఉంటుంది. డిప్యూటీ మేనేజర్ గారికి వచ్చిన తర్వాత 50,000 రూపాయల నుండి 1,60,000 వరకు ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ వారికి రాజ్భాష వారికి 40,000 రూపాయల నుండి 1,40,000 రూపాయల వరకు ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ HR వారికి అండి 40,000 నుండి 1,40,000 వరకు శాలరీ ఉంటుంది. మరి సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ వర్క్ అండి 40,000 రూపాయల నుండి 1,40,000 రూపాయల వరకు ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ PHE వారికి అండి 40,000 రూపాయల నుండి 1,40,000 రూపాయల వరకు వారికి శాలరీ అంటూ ఉంటుంది. మరి జూనియర్ మరి ఇంజనీరింగ్ సివిల్ వరకు అండి 27,270 రూపాయల నుండి ఓపెనింగ్ ఉంటుందండి వాళ్ళకి. జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్ వరకు వచ్చిన తర్వాత 27,270 రూపాయల నుండి వారికి ఈ యొక్క స్టార్టింగ్ శాలరీ అంటూ ప్రకటించడం జరుగుతుంది. కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారండి. ఆ యొక్క డేట్స్ మనం ఒకసారి చూద్దాం. స్టార్టింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చిన తర్వాత అండి ఆన్లైన్ 6/3/2026 నుండి ప్రారంభం కాబోతుంది. మార్చి 6వ తారీఖు నుండి ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా వచ్చిన తర్వాత అదే రోజు 6/3/2026 నుండి మరి ఓపెన్ మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా అదే రోజు నుండి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చిన తర్వాత అండి 5/4/2026 ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి లాస్ట్ డేట్ టు అప్లై వచ్చిన తర్వాత మనం చూస్తానండి లాస్ట్ డేట్ 5/4/2026 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందండి అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితేనండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు CBT. ఇందులో పాస్ అవ్వాలి. పాస్ అయినటువంటి అభ్యర్థులను వారికి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ యొక్క స్కిల్ టెస్ట్లో కూడా మీ పర్ఫార్మెన్స్ మరి యొక్క గుడ్గా ఉంటే
మరి ఈ యొక్క స్కిల్ టెస్ట్లో కూడా మీరు పాస్ అయితే మిమ్మల్ని పర్సనల్ ఇంటర్వ్యూకి కండక్ట్ చేస్తారు. ఈ పర్సనల్ ఇంటర్వ్యూలో మీరు క్వాలిఫై అయినట్లయితే మరి ఈ 2026 సంవత్సరంలో జాబు మీ సొంతం చేసుకున్నటువంటి వారుగా ఉంటారు. ఈ వీడియోని చూస్తున్న మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ సమాచారాన్ని డిగ్రీ చదివినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ అభ్యర్థుల వారికి ఈ సమాచారాన్ని చేరవేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు కానీ అభిప్రాయాలు కానీ మీరు ఏమైనా ఇవ్వాలనుకున్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో నాకు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు పంపించగలిగినట్లయితే వాటిని నేను స్వీకరించి నా వంతు బాధ్యతగా మెరుగైనటువంటి లేటెస్ట్ అప్డేషన్తో మన యొక్క మరి అన్ఎంప్లాయ్మెంట్ అభ్యర్థులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియచేస్తారని నేను భావిస్తున్నాను. ఈ ఛానల్ని మీరు మోటివేషన్ చేయండి, బలపరచండి, మరొకరికి ఈ సమాచారం చేరవేయండి. ఈ ఛానల్ మోటివేషన్ అయితే మరిన్ని లేటెస్ట్ అప్డేషన్ వీడియోలతో మీకు ఈ సంవత్సరం మెరుగైనటువంటి సమాచారాన్ని అందిస్తానని తెలియజేస్తున్నాను.